నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్పై సర్వత్రా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయా? గెలుపు ధీమాతో ప్రధాన పార్టీల అధ్యక్షులు చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి? సంబరాలంటూ రేవంత్, కేబినెట్ భేటీకి కేసీఆర్ పిలుపు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? బీఆర్ఎస్కు బీజేపీ అభయం ఇచ్చిందా? తెర వెనుక ఏం జరుగుతోంది? తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ పూర్తయింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తం చేశారు. అయితే 119 నియోజకవర్గాల బరిలో నిలిచిన 2290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల గుప్పిట్లో ఉంది. నెల రోజుల పాటు హోరాహోరీగా అభ్యర్థులంతా ప్రచారం నిర్వహించగా ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారు, ఏ పార్టీకి పట్టం కట్టారు అన్నది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనుండగా తాజాగా జరిగిన పోలింగ్ ప్రకారం తెలంగాణ ఓటరు తీర్పుపై ప్రముఖ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలింగ్ రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ సర్వేపై సర్వత్రా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వెలువడినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడికి మబ్బులు పట్టాయని, బీఆర్ఎస్ ఓడిపోతోందని చెప్పుకొచ్చారు. అలాగే సంబరాలు చేసుకోండని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ను ప్రజలు ఓడించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదని దేశంలో ఏ సర్వే చెప్పలేదంటూ సేవకులుగా అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఇప్పటి నుంచి అందరికీ స్వేచ్ఛ లభించిందని అన్నారు. బాధ్యతాయుతంగా విజయోత్సవాలు చేసుకోవాలని, గెలిచిన వారు రాజులు, ఓడినవారు బానిసలు కాదని, ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్షాలు రెండూ కలిసి ప్రయాణించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవిస్తామని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తూ గెలుపు ధీమా వ్యక్తం చేశారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చాలా రోజుల తర్వాత తాను ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయినట్లు తెలిపారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాపై ఆయన స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయని, డిసెంబర్ 3న విడుదలయ్యే అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి అని స్పష్టం చేశారు. గతంలోనూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలా వరకు తమకు వ్యతిరేకంగా వచ్చాయని, అయినా తాము విజయం సాధించామని కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 3న 70కు పైగా సీట్లతో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ సీఎంగా కేసీఆర్ మూడోసారి బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు కేటీఆర్. కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి. 2018 ఎన్నికల్లో ఒక్క ఏజెన్సీ మాత్రమే సరైన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. 3 నెలలుగా పార్టీ కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు. కార్యకర్తలందరూ అధైర్యపడొద్దు అంటూ పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ పై స్పందిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడారు కేటీఆర్. ఎగ్జిట్ పోల్స్ తప్పని నిరూపించడం తమకు కొత్తేమీ కాదని కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో తమకు 88 సీట్లు వస్తాయని భావించామని, అయితే కొన్ని చోట్ల చిన్న చిన్న ఆటంకాల వల్ల సీట్లు తగ్గుతాయని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అలా ఎందుకు తగ్గుతాయనేది డిసెంబర్ 3న చెప్తామని స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు సర్వేలు చేయకుండా ఏదో 200 మందిని అడిగినట్టు దాన్నేదో రాకెట్ సైన్స్ మాదిరిగా గొప్పగా చేసి చూపిస్తున్నారంటూ గతంలోని ఇవే మీడియా సంస్థలు సర్వేలు చేస్తే అందులో ఒకటే నిజమైంది. ఈ పోల్స్ చేసిన సంస్థలకు ఒకటే చెబుతున్నా డిసెంబర్ 3న ఫలితాలు చూడండని అన్నారు కేటీఆర్. అలాగే సర్వే సంస్థలను టార్గెట్ చేస్తూ
మీ సర్వే అంచనాలు తప్పైతే ఆ రోజు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతారా అంటూ కేటీఆర్ నిలదీశారు. అయితే రాజకీయ ప్రక్రియలో భాగంగా ఎవరి అభిప్రాయాలు వారు తెలియజేస్తుంటారని, సర్వే సంస్థల క్షమాపణతో ఒరిగేదేముందని అంటూ కేటీఆర్కి రాజకీయ విశ్లేషకులు రిటర్న్ కౌంటర్ చేస్తున్నారు. కాగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ సీట్లు వస్తాయని సదరు సంస్థలు అంచనా వేయడంతో బీఆర్ఎస్ నేతలు డైలమాలో ఉండడం వలన ధైర్యం చెప్పేందుకు కేటీఆర్ మీడియా ముందుకు వచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ ఏకంగా కేబినెట్ భేటీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిలుపు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరగనుంది. ఫలితాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తాయని ఆ ధీమాతోనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కౌంటింగ్లో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ దక్కకపోతే మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉండదు. అప్పటికే ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయినందున పదవిలో ఉన్న ఎవరైనా రాజీనామా చేస్తారు. అందుకే సోమవారం కేబినెట్ భేటీ జరగడం సాధ్యం కాదు. ఒకవేళ రాజీనామా చేయకపోయినా మంత్రివర్గ సమావేశం నిర్వహించడం సాధ్యం కాదు. నిజానికి గెలిచినప్పటికీ కేబినెట్ భేటీ అనేది ఎబ్బెట్టుగా ఉందంటూ, అలాగే కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తేనే కరెక్ట్ కదా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ క్యాడర్లో ధైర్యం నింపేందుకు కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారంటున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీని నెక్స్ట్ లెవెల్లో టెన్షన్కు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల పోలింగ్ సరళిపై బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నాయకత్వాన్ని ఆరా తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీకి వచ్చే ఓట్లు, సీట్ల అంచనాలపై ఆరా తీశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, పసుపు బోర్డు ప్రకటన ఎఫెక్ట్ ఎలా ఉందని అడిగారు అమిత్ షా. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి టర్న్ అయిందా లేదా అని అమిత్ షా ఆరా తీసినట్టు సమాచారం. అలాగే విజయావకాశాలు ఉన్న నియోజకవర్గాల వివరాలు అమిత్ షా అడిగి తెలుసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. తెలంగాణలో ఈసారి అధికారం చేపడతామని పూర్తి విశ్వాసంతో, గట్టి సంకల్పంతో పనిచేసింది బీజేపీ. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మహా నేతలందరూ వచ్చి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల వేళ తెలంగాణపై హామీల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. పసుపు బోర్డు ఏర్పాటు, అనేక కీలక ప్రకటనలు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కూడా అంగీకారం తెలిపారు. ఇవన్నీ బీజేపీకి మేలు చేస్తాయని, ఓట్లు పడేలా చేస్తాయని ఆశించింది బీజేపీ. ఆ నమ్మకంతోనే తాము ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలుపొందుతుందో తెలియాలంటే తేలాల్సి ఉంది. అంతేకాకుండా మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులుగా ఆరోపిస్తోంది. ఒకవేళ హంగొచ్చే పరిస్థితి నెలకొంటే లోపాయికారి ఒప్పందం ప్రకారం ఏమైనా అభయహస్తం ఇచ్చిందా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇంకోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల్లో దాదాపు 15 మంది ఎమ్మెల్యేలను అక్కడి నుండే పోటీ చేయమని స్వయంగా కేసీఆర్ పంపించారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అంతేకాదు ఆ కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థికంగానూ అండగా ఉన్నారని చెబుతున్నారు. ఇన్ని పరిణామాలు నెలకొని ఉండడం వల్లనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఖచ్చితంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకేనేమో కేటీఆర్ కూడా గెలుపు ధీమాతో పార్టీ శ్రేణులు ఎవరూ కంగారు పడొద్దని, ఫలితాలు మనకే అనుకూలంగా వస్తాయని చెబుతున్నారని, కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రధాన నేతల గెలుపు ధీమా మాటలు ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ కానున్నాయనేది. మొత్తానికి తెలంగాణ ఎన్నికల సమయం నుండి మౌత్ టాక్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు అన్ని సర్వే సంస్థల ఫలితాలు కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఫలితాల గురించి చర్చించుకుంటున్నారు. వాస్తవానికి సర్వే సంస్థల ఫలితాలు అన్నిసార్లు నిజం కాలేదు.
ఏది ఏమైనప్పటికీ అంతిమ తీర్పు ప్రజలదే కాబట్టి ప్రధాన పార్టీల నేతల భవిష్యత్తుకు సమాధానం కొద్ది గంటల వ్యవధిలోనే వెలువడనుంది. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.